ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఏప్రిల్ 25వ తేదీన వారి యొక్క జీవిత భాగస్వామ్యం వల్ల వారికి జరిగేది ఇదే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అసలు యాదృచ్ఛికం కాదు. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువు గారు రామరాజు గారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు ఫోన్లోనే చక్కటి పరిష్కారాలు చెప్తారండి. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. ఒక్కసారి మీకు నమ్మకం ఉంటే గురువుగారిని సంప్రదించి చూడండి. అన్ని విషయాలు కూడా ఫోన్లోనే మనకి వివరించి చెప్తారు. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు అనేవి దొరుకుతాయి. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుందండి. చాలా నమ్మకదగమైన గురువుగారు. ఒక్కసారి మీకు నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. చాలా నమ్మకదగమైన గురువుగారు. ఈ మార్పు వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంది. ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదండి. ఇప్పటి వరకే మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తే. మీ బాధను చూసిన వారే లేదా మీ మౌనానికి కారణమైన వారే. మీరు ఇప్పటి వరకు మౌనంగా భరించారు. ఎవరికీ కనిపించకుండా లోపలే చాలా బాధపడ్డారు. కానీ ఇకపై ఆ మౌనం అనేది అవసరం లేదు. ఇది భయపడే సమయం కాదు. ఇది నిజాన్ని తెలుసుకునే సమయం. మీ జీవితంలో ఎవరు మీ వారు, మీ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటున్నారో తెలుసుకునే సమయం. ఈ జాతకం ఒకరి అభిప్రాయం కాదు. ఇది ఒకరి అభిప్రాయం కాదు. ఎంతోమంది జ్యోతిష్య నిపుణులైనటువంటి వారి నుంచి స్వీకరించినటువంటి ఒక లోతైన విశ్లేషణ. ఇది 100% గ్రహాలను అనుసరించి చెప్పే జ్యోతిష్యం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం గం గణపతి అయిన నమః అని కామెంట్ చేయండి. మీకు వీలైతే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యి, అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక ఒక మనిషి జీవితం మొత్తం పూర్తిగా అలా ఉండాలా లేదా మారాలా అనేది నిర్ణయించే క్షణంలో ఇప్పుడు మీరు ఉన్నారు. ఈ వీడియోని చూస్తున్నటువంటి సమయంలో ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని మనసును ప్రశాంతంగా పెట్టుకుని శ్రద్ధగా వినండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగలే విషయాలు చివరిలోనే ఉంటాయి. మేము చెప్పే ఈ విషయాలు భయం కోసం కాదు, మీకు జరగబోయేది తెలుసుకుంటారని. ఇది సత్యం. ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క జీవితం ఎందుకు భారంగా మారింది? ఈ రాశి వారు సహజంగా సహజ జీవులు. ఎంత బాధ వచ్చినా సరే బయటికి చూపించరు. ఎంత అన్యాయం జరిగినా సరే అది లోపలే దాచుకుంటారు. ఇటీవల కాలంలో మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సమస్యలు మీ మనసును చాలా బాధకరించాయి. మీరు నమ్మిన వారు మీ కష్టాన్ని బాగా అర్థం చేసుకున్నారని మీరు నమ్మిన వారే మీ బాధకు కారణమయ్యారు. మీరు చేసినటువంటి త్యాగాలు ఎవ్వరికీ కనిపించలేదు. మీ నిజాయితీని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. దీనివలన మీ మనసులో ఒక కష్టం మొదలైంది. నేను మంచిగా ఉండటం తప్పేనా? ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చానా? ఈ రాశి వారికి ఈ కాలం అంత సులభం కాదు. జీవితంలో ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు మీకు ఎదురయ్యాయి. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం మీలో నిరాశను పెంచింది. ఇంటి బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల్లో గొడవలు, ఈ మూడు కలిసి మీ జీవితాన్ని భారంగా మార్చాయి. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చుట్టూ మనుషులు ఉన్నా మీ బాధను వినేవారు లేరు. మీరు నవ్వినా అది నటన మాత్రమే. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్లు మీకే కనిపిస్తున్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక దశ మాత్రమే. ఈ దశ ముగిసే టైం దగ్గర పడింది. కానీ సాధారణంగా ఉండదు. అది ఒక సంఘటన ద్వారా మొదలవుతుంది. ఆ సంఘటన మీ ఆలోచనల్ని, మీ దృష్టిని, మీ నిర్ణయాల్ని పూర్తిగా మార్చేస్తుంది. 2026 ఏప్రిల్ ఈ రాశి వారికి కర్మఫలాలు ఎలా పనిచేస్తాయి? కర్మ ఎప్పటికీ నిద్రపోదు. అది ఆలస్యం చేస్తుంది కానీ మర్చిపోదు. ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి మంచి పనులు, చేసిన త్యాగాలు, మౌనంగా భరించినటువంటి బాధలు ఇవన్నీ కూడా ఒక ఖాతాలో చేరాయి. ఈ నెలలో ఆ ఖాతా తెరవబడుతుంది. మీరు అడగనటువంటి కొన్ని సమాధానాలు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఎవరు మీ వారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నారో మీతో, ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది గుర్తుకు వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బాధపడ్డారు, తప్పు చేశానేమోనని. కానీ ఇప్పుడు అదే నిర్ణయం మీకు రక్షణగా మారబోతోంది. ఈ రాశి వారికి ఈ కాలంలో కర్మఫలాలు 2 విధాలుగా పనిచేస్తాయి. 1 బాధ ఇచ్చిన వారికి వారి పాటుకు, 2 మీరు భరించిన బాధకు ప్రతిఫలం. మీరెవరిని కావాలని మోసం చేయలేదు, ఎవరిని కావాలని నొప్పించలేదు. అందుకే మీకు వచ్చేటటువంటి ఫలితం శుద్ధమైనది. అది మీకు రావడానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మీరు మీ నిజస్వరూపాన్ని చూపించాలి. ఈ సమయంలో తీసుకునే మాటలు, నిర్ణయాలు చాలా కీలకం. ఆవేశంగా మాట్లాడితే నష్టం, మౌనంగా ఉంటే విజయం. రాబోయే రోజుల్లో ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే మార్పు ఇది సాధారణమైనటువంటి హెచ్చరిక కాదు.
ఇది కాలచక్రం ఇచ్చే స్పష్టమైనటువంటి సంకేతం. ఇప్పటి నుంచి లెక్క పెట్టండి. రాబోయే రోజుల్లో మీకు ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఆ సంఘటన పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ అది మీ మనసులో ఒక పెద్ద కలకలం సృష్టిస్తుంది. మీకు ఒక వార్త తెలుస్తుంది, లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడతాడు, లేదా మీరు ఒక విషయం తెలుసుకుంటారు. ఆ క్షణంలో మీకు అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం నేను ఎందుకు ఇలా భరించాను, ఇంతకాలం నేను ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాను. ఈ నెలలో రాబోయే రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఆ నిర్ణయం అనేది మీ జీవిత స్థితిని మారుస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా సంబంధానికి సంబంధించింది కావచ్చు, లేదా ఒక వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలా లేదా అనే సమయం కావచ్చు. ఈ సమయంలో మీ యొక్క అంతరాత్మ మాట వినండి. ఎవరైనా ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గకండి. మీరు ఇప్పటి వరకు చాలా భరించారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి ఎదురయ్యేటటువంటి మానసిక సంఘర్షణ. ఈ సమయంలో మనసు మీ 2 భాగాలుగా విడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒక భాగం మీ మంచితనాన్ని ఇంకా నమ్ముతుంది, ఒక భాగం ఇంకా చాలు అని అంటుంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. మీరు మారాలా లేదా ఇలానే ఉండాలా? ఈ సంఘర్షణ మీ నిద్రను దూరం చేసింది. మీ యొక్క ఆలోచనలు మీకే భారమయ్యాయి. ఎవరితో మాట్లాడినా మీ మాటలు అర్థం కాకుండా పోతున్నాయి. కానీ మీ జీవితంలో ఈ సంఘర్షణ అవసరం. మీ జీవితంలో కొత్త అధ్యాయానికి వచ్చే ముందు ఈ కలత లేకుండా మార్పు అనేది రాదు. ఈ సమయంలో మీరు గతాన్ని విడిచిపెట్టాలి. మీరు చేసినటువంటి మంచి పనులు వృధా కాలేదు. అవి మీకు ఇప్పుడు బలాన్ని ఇస్తాయి. ఇకపోతే ఒక స్త్రీ పాత్ర ఈ రాశి వారి యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు ముందుకు వస్తుంది. ఆమె మీకేమీ కొత్త వ్యక్తి కాదు. మీ జీవితంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి, ఎప్పుడో ప్రవేశించినటువంటి వ్యక్తి. అలాగే మీ బాధను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. ఆమె మీకు ఒక మాట చెప్తుంది, లేదా ఒక నిర్ణయం అనేది తీసుకుంటుంది, లేదా ఒక నిజాన్ని బయటపెడుతుంది. ఆ క్షణంలో మీలో ఒక మార్పు అనేది మొదలవుతుంది. మీరిక మౌనంగా ఉండరు. మీరిక మీ విలువను గుర్తిస్తారు. ఆ స్త్రీ ద్వారా మీకు ఒక పాఠం అనేది లభిస్తుంది. ఆ పాఠం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అప్పుడు మీరు ఈ రాశివారు కాదు, పూర్వజన్మ సంబంధం. ఆ స్త్రీతో మీ గత బంధం, కర్మ సంబంధం ఎలా పనిచేస్తుంది? ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు కీలకంగా మారబోతున్న ఆ స్త్రీ ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మల నుంచి కూడా మీతో ఒక కర్మ సంబంధం కలిగి ఉంది. ఆమె మీ జీవితంలోకి ఎప్పుడో ప్రవేశించింది. అది చిన్న వయసులో కావచ్చు, లేదా ఇటీవల కాలంలో కావచ్చు. కానీ ఆమె వచ్చేటప్పటి నుంచి కూడా మీ మనసులో ఒక అనిర్వచనమైనటువంటి నియమం ప్రారంభమైంది. ఆమె యొక్క మాటలు మిమ్మల్ని ఆలోచింపచేశాయి. ఆమె మౌనం మిమ్మల్ని కలిచివేసింది. ఆమె తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు బాధను కలిగించినా అవి మీ ఎదుగుదలకు కారణమయ్యాయి. అది మీకేమీ సాధారణమైనటువంటి పరిచయం కాదు, మీ కర్మ సంబంధం. ఈ రాశివారు ఎవరి మాటలకు సాధారణంగా కూడా అంత త్వరగా ప్రభావితం కారు. కానీ ఈ స్త్రీ వలన మీరు మీ స్వభావానికి భిన్నంగా ప్రవర్తించారు. ఈ సమయంలో ఆ స్త్రీ జీవితానికి కూడా కొన్ని మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఆమె కూడా ఒక నిర్ణయ దశలో ఉంది. ఆమె తీసుకునేటటువంటి ఒక నిర్ణయం అనేది మీ జీవితంపై నేరుగా ప్రభావం అనేది చూపుతుంది. ఈ కర్మ సంబంధం ఇప్పుడు నేరుగా ముగింపు దశకు వచ్చింది, లేదా కొత్త రూపంలోకి మారబోతోంది. ఇక ఇది మీ బాధ జీవితంగా కొనసాగదు, మీ ఇద్దరి జీవితాలను మార్చే దశ. ప్రేమ జీవితం, నిజమైన ప్రేమ, మోసం, నిజం బయటపడేటటువంటి సమయం. ఈ రాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారు. అందుకే ప్రేమలో నిజాయితీగా గాయపడితే ఇతర రాశుల వారి కంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా మీ యొక్క ప్రేమ జీవితం అనేది ప్రశ్నలతో నిండిపోయింది. నిజంగా నన్ను ప్రేమించారా, లేదా అవసరానికి నన్ను ఉపయోగించుకున్నారా అనే విషయాలన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు బయటపడతాయి. ఒక నిజం అనేది బయటపడుతుంది. ఆ నిజం అనేది మీ హృదయాన్ని కలవరింపజేస్తుంది. కొంతమందికి ప్రేమించిన యొక్క అసలు నిజస్వరూపం అనేది తెలుస్తుంది. మరికొందరికి వారు ఎవరిని కోల్పోయారు అనేది అర్థమవుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ప్రేమించడంలో తప్పు చేయలేదు, తప్పు చేసినది ఎదుటివారు. వృద్ధ సంబంధాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి, కానీ అవి తొందరపాటు నిర్ణయాలతో కాకూడదు. ఈ సమయంలో మొదలయ్యేటటువంటి ప్రేమ మీ జీవితంలో స్థిరత్వాన్ని ఇవ్వగలదు, కానీ అది మీ యొక్క అవగాహనపై ఆధారపడి ఉంటుంది. వివాహ జీవితంలో మౌనం పెరిగే సమయం. ఈ రాశి వారికి వివాహం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మౌన యుద్ధం నడుస్తుంది. మాటలు తగ్గాయి, భావాలు దాచబడ్డాయి, అసంతృప్తి పెరిగింది. మీరు ఎప్పటి వరకు చాలాసార్లు ఈ బంధం ఇలాగే కొనసాగాలా అని బాధపడ్డారు. ఈ నెలలో ఒక సంభాషణ అనేది జరుగుతుంది. ఆ సంభాషణ ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని తప్పించుకోలేరు. ఆ మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు,
కానీ అవే నిజం. ఆ నిజం బయటపడితేనే ఈ బంధం నిలబడుతుందా లేదా విడిపోతారా అనే విషయం అనేది తేలుతుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె మాటలు ఒక మలుపు తిప్పుతాయి. కొంతమందికి ఈ సంభాషణ తర్వాత వివాహ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. మరికొందరికి సత్యాన్ని అంగీకరించే ధైర్యం అనేది వస్తుంది. ఆర్థిక పరిస్థితి, డబ్బు కంటే నమ్మకం అనేది కీలకం. ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో చాలా ఒత్తిడి అనేది ఉంది. ఎంత సంపాదించినా కూడా అది చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. వీరికి ఉన్నటువంటి ప్రధాన కారణం తప్పుడు వ్యక్తులపై పెట్టినటువంటి నమ్మకం. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలలో రాబోయే రోజుల్లో ఒక స్పష్టత అనేది వస్తుంది. మీరు ఎవరి మీద ఆధారపడాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అనేది అర్థమవుతుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు, అప్పులు అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. భావోద్వేగాల మీద ఆధారపడి డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా కష్టం. అయితే ఈ నెల చివరి నుంచి కూడా ఒక స్థిరమైనటువంటి ఆదాయం అనేది మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది నెమ్మదిగా పెరుగుతుంది, కానీ స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, గౌరవం తిరిగి వచ్చేటటువంటి సమయం ఇది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఇప్పటి వరకు చాలా అవమానాలు అనేవి ఎదురయ్యాయి. మీ కృషికి సరైనటువంటి గుర్తింపు రాలేదు. మీ మాటలకు విలువ లేకుండా పోయింది. కానీ ఈ గుర్తింపు అనేది ఎక్కువగా ఉండదు. 2026 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మీ పేరు గుర్తింపుగా మారబోతుంది. మీ పని గురించి ఎవరైనా సరే గుర్తించగలుగుతారు. వ్యాపారంలో ఉన్న వారికి ఇది ఒక కీలక దశగా చెప్పుకోవచ్చు. పాత తప్పులను సరిదిద్దుకునే సమయం, కొత్త మార్పులకు అడుగుపెట్టే అవకాశం. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది. ఆమె చూపిస్తున్నటువంటి సూచన, ఆమె తీసుకునేటటువంటి ఒక నిర్ణయం అనేది మీ కీలక మార్పు, అంటే మీ కీలక జీవితాన్ని మార్పు తీసుకురాగలదు. ఈ సమయంలో మీ ఆత్మ గౌరవాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇప్పటి వరకు భరించినటువంటి బాధలే మీకు కీలకంగా మారబోతున్నాయి. ఆరోగ్యం శరీరం కంటే ముందుగా అలసిపోయేటటువంటిది మనసే. ఈ రాశి వారు ఈ సమయంలో, ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ ఈ సమయంలో అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక నిజం ఉంది. మీ శరీరం ఏమీ బలహీనంగా కాలేదు. మీ మనసే ముందుగా అలసిపోయింది. ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ బాధ్యతలు, ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి సమస్యలు అన్నీ కలిసి మీ శక్తిని తగ్గించాయి. తలనొప్పి, నిద్రలేని నైటులు, ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఎవరిలోనూ ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ శరీర వ్యాధులు కావు. ఇవి మనసు సంకేతాలు. మీరు చాలా మంది కోసం బలంగా నిలబడ్డారు, కానీ మీకోసం మీరు నిలబడలేదు. అదే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఈ రాశి వారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు కొంచెం నెమ్మదిగా జీవించాలి. ప్రతి విషయాన్ని మీ మీద వేసుకోవటం మీరు మానుకోవాలి. సమయంలో ఒక స్త్రీ ద్వారా మీ యొక్క ఆరోగ్యంపై హెచ్చరిక రావచ్చు. ఆమె మాటను నిర్లక్ష్యం చేయకండి. అది మీకు మేలు చేస్తుంది. కుటుంబ జీవితం లోపలే దాచుకున్నటువంటి నిజాలు బయటపడేటటువంటి సమయం. ఈ రాశి వారి యొక్క కుటుంబ జీవితం అనేది బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చెప్పలేని మాటలు, చెప్పలేని బాధలు చాలానే ఉన్నాయి. మీరు మీ కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు. మీ యొక్క కోరికలను పక్కన పెట్టారు. మీ ఆనందాన్ని వాయిదా వేశారు. కానీ ఇక ముందు రాబోయేటటువంటి రోజుల్లో ఈ త్యాగాలన్నిటికీ కూడా విలువ దొరికే సమయం అనేది వస్తుంది. లేదా ఇక మీరు త్యాగాలు చేయకూడదు అనే నిర్ణయం తీసుకునే ఒక స్థితికి వస్తారు. ఇంటి లోపల ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ సులభం కాదు, కానీ అవసరం. ఈ సమయంలో మీ మాటలకు విలువ ఇవ్వబడుతుంది, లేదా మీ విలువను మీరే గుర్తుంచుకుంటారు. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె మీ కుటుంబంలో శాంతిని తీసుకురావచ్చు, లేదా చాలా రోజులుగా దాచినటువంటి ఒక నిజాన్ని బయట పెట్టవచ్చు. పిల్లలు మరియు భవిష్యత్తు, ఆశలు, భయాలు నిజం. ఈ రాశి వారికి పిల్లలంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. వారి యొక్క భవిష్యత్తు గురించి మీరు రాత్రింబగళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. చదువు, ఉద్యోగం, వారి యొక్క జీవితం అన్నిటికీ కూడా ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఈ నెలలో మీ పిల్లల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మీ భయాలలో కొన్నిటికి సమాచారం అనేది దొరుకుతుంది. మీ పిల్లల నుంచి మీరు ఒక శుభవార్తను వింటారు. మరికొందరికి వారి యొక్క పిల్లల మనసులో వారి ఉన్నటువంటి సమస్యలు తెలియ అవకాశం. ఈ సమయంలో ఈ రాశి వారు పిల్లల్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆదేశాలు ఇవ్వడం కాదు, వినడం కూడా నేర్చుకోవాలి. మీరు వారిని నమ్మితే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. శత్రువులు మరియు దాగిన కుట్రలు ముసుగు తొలగే దశ. ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువులు ఎప్పుడూ కూడా బయటికి కనిపించరు. వారు చిరునవ్వుతో ఉంటారు, సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. మీరు నమ్మిన వారే మీ వెనుక మాటలు చెప్తున్నారు. మీ ఎదుగుదలను చూసి సహించలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ముసుగులన్నీ కూడా తొలగిపోతాయి. ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మొదటిగా బాధను కలిగిస్తుంది, కానీ మీకు చివరికి విముక్తి కలిగిస్తుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర అనేది ఉంటుంది. ఆమె మాటలు లేదా ఆమె చర్య మీకు శత్రువుల్ని చూపిస్తుంది. ఈ సమయంలో ప్రతీకారం అవసరం లేదు.
అందరికీ దూరంగా ఉండటమే విజయం. గత జన్మ కర్మలన్నీ కూడా ఇప్పుడే ముగిసే ఒక చక్రం. రాశి వారు అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా ఈ జన్మలో మొదలైనవి కాదు. గత జన్మలో చేసినటువంటి ఒక వాగ్దానం లేదా ఒక త్యాగం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఎందుకు మనం ఇలా అనుభవించాల్సి వచ్చిందా అనుకున్నారా? అదే కర్మ. కానీ ఇప్పుడు ఇది చివరి దశకు వచ్చింది, మీకు ముగింపు వచ్చింది, అదృష్టం పట్టబోతుంది. ఇప్పటి వరకు మీరు భరించినటువంటి బాధలన్నిటికీ కూడా విముక్తి కలగబోతోంది. ఈ దశలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. మీరు బలహీనలేమీ కాదు, మీరు చాలా బలమైన వారు. ఈ కర్మ ముగిసిన తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది నెమ్మదిగా కానీ స్థిరంగా మంచి దిశలో నడుస్తుంది. చూశారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.